2025 సంవత్సరం 6వ రాశి కన్యా రాశి. 2025 ఆగస్టు నెల కన్యా రాశి. ఈ కన్యా రాశి ఎట్లా ఉందో చూద్దాం. కన్యా మిథునయోర్బుధ. ఈ బుధుడు ఏకాదశంలో ఉండి వ్యాపారస్తులకి మంచి వ్యాపారాలు ఇస్తాడు. రాహు 6 ఉన్నాడు, చాలా మేలు చేస్తాడు. శుక్రుడు 10 ఉన్నాడు. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, ఇల్లు కట్టే వాళ్ళకి కానీ, మరి అపార్ట్మెంట్లో కట్టి అమ్మే వాళ్ళకి కానీ, బిల్డర్స్కి కానీ అందరికీ కూడా మంచి లాభదాయకమైన సమయం. ఈ సమయంలో మరి అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా బాకీలు తీరుతాయి. అందులో ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, 4 రోజులు వరలక్ష్మి అమ్మవారిని పూజించడం, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, ఇది చాలా మంచిది. ఇదంతా బాగుంది, ఇంతా చేశాం కదా అనుకొని ఊరుకోకూడదు. ఇంకోటి ఏమిటా అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, దాని ద్వారా మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. అట్లా జాతకం చూపించుకొని వారికి ఏమైనా దోషాలుంటే దోషాలు పోవటానికి మరి నివృత్తి చేసుకుంటే ఎంతైనా మంచిది. అది కూడా కాక వివాహం చేసుకునే వాళ్ళకి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడడం చేత కాలసర్ప దోషం ఉంది. ఎవరైనా సరే తొందరపడి వివాహాలు నిర్ణయం తీసుకోకూడదు. జాతకాలు కలిసినయా లేవో చూడాలి. షష్టాష్టకాలు ఉన్నాయి, షష్టాష్టకాలనేమో చూడాలి. కాలసర్ప దోషం ఉందేమో చూడాలి, కుజ దోషం ఉందేమో చూడాలి. ఇన్ని రకాలు చూసి వివాహం చేసుకోవటం మంచిది. మరి కొంతమంది విన్ని ఎందుకు చెబుతున్నావు అని అడుగుతున్నారు. ఇట్లా చేసుకొని పెళ్ళయిన తర్వాత వెంటనే కోర్టుకు ఎక్కుతున్నారు, సమస్యలు పడుతున్నారు. కాబట్టి అటువంటి సమస్యలు పడకుండా ఉండటానికి మరి మంచిగా చూసుకొని వివాహం చేసుకోవటం మంచిది. ఎందుకంటే మానవుడి జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం ఇదంతా కూడా చాలా అవసరమైన. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ, కా, మా, వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢమాసం, మరి తొలి ఏకాదశి, మరి చెట్లు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము, తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు, మరి భాద్రపద మాసం వచ్చేవల్ల దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెప్తాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతో మయా దత్తం సూత్ర నిష్పీడకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రీకులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకేచ
అస్మత్కులే జాతాః, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాః, పిల్లలు లేనివాళ్ళు, గోత్రులో మృతః, గోత్రీకులు లేనివాళ్ళు, గోత్రులో మృతః, గురుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమి వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు? సహస్ర శీర్షం దేవం, 100 తలకాయలు ఉన్నాయి. విశ్వాక్షం, భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేవు. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.